శివాలయంలోని లింగం ముందు దండం పెట్టుకుంటూ నిలబడి, శివయ్య, ఎంతో కష్టపడి గార్డెన్ డిజైన్ కోర్స్ చేశాను. ప్రొఫెషనల్ గార్డెనర్గా సిటీలో సెటిల్ అయ్యి అమ్మని, నాన్నని, చెల్లిని బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను. నాకిష్టమైన గార్డెన్ డిజైనర్ జాబ్ వచ్చేలా చూడు తండ్రి అని వేడుకుంటూ ఉండగా తన చెల్లెలు సుజన ఒక కవర్ పట్టుకొని సంతోషంగా అనామిక దగ్గరికొచ్చింది. అక్క, నీకొక గుడ్ న్యూస్ చెప్తాను, మరి నాకేమిస్తావు అని హుషారుగా అంటుంది. అనామిక అప్పుడు సుజన చేతిలో ఉన్న కవర్ని చూస్తుంది, ఎంతో సంతోషపడుతూ. చెల్లి, ఈ కవర్ నాకొచ్చిన జాబ్ ఆఫరే కదా? అబ్బా, అలా ఎలా తెలిసిపోయిందక్క అని సుజన ముఖం మార్చుకుంటుంది. అనామిక ఇక ఆలస్యం చేయకుండా సుజన దగ్గర నుంచి ఆ కవర్ తీసుకొని చూస్తుంది. అది జాబ్ ఆఫర్ లెటర్ అని తెలిసి అనామిక ఫుల్ ఖుషి అవుతుంది. చెల్లెలు సుజనకి ప్రేమగా ముద్దు పెడుతుంది. ఇక వెంటనే శివలింగాన్ని చూస్తూ, శివయ్య, నువ్వున్నావు తండ్రి, ఓం నమ శివాయ అని ఆనందపడుతూ సుజనని తీసుకొని ఇంటివైపు నడుస్తూ ఉంటుంది అనామిక. ఇక మరోవైపు టీ తాగుతూ ఒకరిద్దరు మాత్రమే కస్టమర్స్తో వెలవెలబోతున్న ఆ హోటల్ దగ్గరికి ప్రసాద్ వస్తాడు. తనకి కౌంటర్ మీద దిగులుగా కూర్చొని ఉన్న భార్య శారద కనిపిస్తుంది. శారద దగ్గరికి వస్తాడు ప్రసాద్. శారద, ఇలా టీల కోసం వచ్చే ఒకరిద్దరి గురించేనా నువ్వు రోజు హోటల్ తెరిచి కూర్చుంటుంది? ఈ హోటల్ వ్యాపారం మనకు అవసరమా చెప్పు? ఇప్పుడు అవసరం లేదనిపిస్తుందా? ఆ హోటలే ఒకప్పుడు మనకి అన్నం పెట్టిందని ఆ విషయాన్ని మీరు మర్చిపోబాకండి. నేనేమీ మర్చిపోలేదు శారదా, మర్చిపోలేదు కాబట్టే నువ్వు రోజు హోటల్కి వెళ్తున్నానని చెప్పినా నేనేం అడ్డు చెప్పట్లేదు. హోటల్ని మూసేద్దామని కూడా అడగలేదు, అవునా కాదా? అవునండి, ఈ హోటల్ విషయంలో ఎప్పుడు మీరేమి నన్ను అనలేదు. ఇప్పుడు అంటున్నానంటే నువ్వు ఎందుకు అంటున్నానో అర్థం చేసుకో శారదా అని అంటూ ఉండగానే శారద సెల్ ఫోన్ మోగుతుంది. యావండి, పంతులు గారు ఫోన్ చేస్తున్నారు. అయితే ఇంటికి వెళ్దాం పద. కొడుకు రమేష్ కోసం ఏమైనా సంబంధాలు తీసుకొచ్చి ఉంటాడు. ముందుగా ఆ పంతులు గారు ఎక్కడున్నారో తెలుసుకుందాం అని చెప్పి కాల్ని రిసీవ్ చేసుకుంటుంది. హలో పంతులు గారు, ఎక్కడున్నారు అని శారద అడుగుతుంది. ఇక సరిగ్గా పంతులు గారప్పుడు శారద వాళ్ళ ఇంటి గేటు ముందే ఉంటారు. నేను మీ ఇంటి గేటు దగ్గరే ఉన్నాను తల్లి. అవునా, నేను ఆయన హోటల్కి వచ్చాము. లోపలికెళ్ళి లాన్లో ఉన్న కుర్చీలో కూర్చోండి, 10 నిమిషాల్లో ఇద్దరం ఇంటికి వచ్చేస్తాం. అలాగే తల్లి అని చెప్పి పంతులు గారు గేట్ తీసుకుని లోపలికి వెళ్తారు. అవతల శారదా ప్రసాదులు హోటల్ మూసేసి బైక్ మీద ఇంటికి బయలుదేరుతారు. ఇక మరోవైపు అనామిక, సుజన కలిసి ఇంటికి వస్తారు. తల్లి తండ్రులైన గోవిందం, కావేరీలు బాగా తెలిసిన దివాకర్తో మాట్లాడుతూ ఉంటారు. అనామికాని చూసి సంతోషపడుతూ, అమ్మా అనామిక, దివాకర్ మామయ్య నీకో మంచి సంబంధం తీసుకొచ్చాడు తల్లి అని చెప్పగానే అనామిక షాక్ అవుతుంది. జాబ్ వచ్చిన ఆనందం ఏమాత్రం లేకుండా మొత్తం పోతుంది. అబ్బాయి వాళ్ళు సిటీలో ఉంటారు, వాళ్ళకి ఒక హోటల్ కూడా ఉందమ్మా, పెద్ద ఇల్లు, ఒక్కడే కొడుకు అని చెప్పగానే అనామికాకి అప్పటి వరకు ఉన్న సంతోషమంతా ఆవిరైపోతుంది. చేతిలో ఉన్న కవర్ జారి కింద పడుతుంది. ఆ కవర్ని చూసి కూడా గోవిందమేమీ పట్టించుకోలేదు. ఏమంటావు తల్లి, ఆ అబ్బాయి వాళ్ళని ఎప్పుడు రమ్మని చూద్దాం. అమ్మా, అసలు అక్క ఏమనుకుంటుందో మీకు తెలుసా? నువ్వు చిన్న పిల్లవు తల్లి, నీకేమీ తెలీదు. నువ్వు మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండు. మీకే తెలియడం లేదు, కింద పడిన ఈ కవర్ ఏమిటో తెలుసా మీకు? అది ఏదైనా కానివ్వమ్మా, చెప్పు, అబ్బాయి వాళ్ళని ఎప్పుడు రమ్మని చెప్పాలి? అమ్మాయిని అడిగితే ఏం చెప్తుంది కావేరి? మనమే మంచి రోజు చూసుకొని రమ్మని చెప్దాం. ఇంకా పంతులు గారి నుంచి ఫోన్ రాలేదు బావా, వచ్చాక రమ్మని చెప్దాంలే. అవతల పంతులు గారు కూడా మాట్లాడి ఫోన్ చేస్తానని చెప్పాడు కదా. అవును తమ్ముడు అని అనగానే అనామిక మౌనంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. తనతో పాటు సుజన కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఇటు శారద ఇంట్లో పంతులుగారితో సహా అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. పంతులుగారు వాళ్ళకి అనామిక ఫోటో చూపిస్తారు. శారదా ప్రసాదులు చూస్తారు, రమేష్కి ఇస్తారు. రమేష్ కూడా అనామిక ఫోటో వైపు చూస్తాడు. రమేష్ని ఇష్టపడతాడు. అమ్మా శారదమ్మగారు, ఈ అమ్మాయి పేరు అనామిక, బాగా చదువుకుంది, అంతేకాదు తెలివైన పిల్ల కూడా. రమేష్ బాబు జాతకం ప్రకారంగా చూస్తే ఈ అమ్మాయి మీ ఇంటికి కోడలైతే మీకు బాగా కలిసొస్తుందమ్మా.
పోయిన సిరి మొత్తం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంబంధాన్ని మాత్రం వదిలిపెట్టకండి అయితే ఆలస్యం చేయకుండా మేము అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నామని కబురు పంపించండి పంతులు గారు అని చెప్పగానే రమేష్ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజున అనామిక రమేష్లకి అనామిక ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తారు. ఒకరిని ఒకరు చూసుకుంటారు. అసలు అనామికకి ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు. కాని తన తల్లిదండ్రుల కోసం ఒప్పుకుంటుంది. ఉన్నంతలో అనామిక రమేష్ల పెళ్లి ఘనంగా జరుగుతుంది. అప్పగింతల సమయం అవుతుంది. తల్లి కావేరి కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మా అనామిక, నీకిష్టమైన జాబు, మాకిష్టమైన నీ పెళ్లి రెండు ఒకేసారి వచ్చాయి. పెళ్లి చేసిన మా బాధ్యతని తీర్చేసుకున్నాం. ఇక జాబ్ గురించి ఆలోచన చేయకుండా అత్తగారింట్లో సంతోషంగా కాపురం చేసుకో తల్లి. నువ్వు నాన్న సంతోషంగా ఉండాలి. చెల్లి జాగ్రత్తమ్మా అని చెప్పి అనామిక కారులో కూర్చుంటుంది. గోవిందం, కావేరి, సుజాత టాటా చెప్తూ ఉంటే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన అనామిక అన్ని పనులు చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఒకరోజున తన బెడ్రూంలో బెడ్ మీద కూర్చొని శారద దిగులు పడుతూ ఉండగా అనామిక నెమ్మదిగా అక్కడికొస్తుంది. ఏమైంది అత్తయ్య? ఉదయం టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం లంచ్ చేయలేదు, టీ తాగడం లేదు. మీరెందుకు అంత దిగులుగా ఉన్నారు? దిగులు కాకపోతే ఏముంది కోళ్ళ, మనకొక పెద్ద హోటల్ ఉంది. ఒకప్పుడు బాగా నడిచింది. మనకి మంచి ఆదాయం తీసుకొచ్చి పెట్టిందమ్మా. మరి ఇప్పుడేమైంది అత్తయ్య? ఆ హోటల్ ఇప్పుడు నడవడం లేదా? లేదు కోళ్ళ, చాలా అంటే చాలా డల్గా నడుస్తుంది. కావాలంటే నువ్వు రేపు నాతో పాటురా, మన హోటల్కి వెళ్దాం. అలాగే అత్తయ్య, రేపు నేను మన హోటల్కి వస్తాను. ఇప్పుడు మాత్రం మీరేమైనా తినండి ముందు. సరే కోళ్ళ, తింటాన్లే అని చెప్పి అనామికతో కలిసి ఆ గదిలో నుంచి వెళ్ళిపోతుంది శారద. మరుసటి రోజున శారద, అనామిక, ప్రసాదు, రమేషు హోటల్లో ఉంటారు. కస్టమర్స్ మాత్రం లేరు. అంతా ఖాళీగా ఉంటుంది. అత్తయ్య, మన హోటల్ ఇక్కడ పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల మరొక హోటల్ లేదు కదా? అవును కోళ్ళ, లేదు. మన హోటల్ ఒక్కటే ఇక్కడ ఉండేది. ఇప్పుడొచ్చిన హోటల్స్ మొత్తం ఒక ప్రత్యేకతని సంతరించుకొని నడుస్తున్నాయి అత్తయ్య. కస్టమర్స్ని ఆకట్టుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు హోటల్ వాళ్ళు. రోజుకొక కాన్సెప్ట్తో చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ హోటల్స్ అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి అత్తయ్య. అవుననామిక, మనం మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే హోటల్ని నడిపిస్తున్నాం. ఇలా కాదత్తయ్య, ఈ హోటల్ని అమ్మేయండి. ఒక హైవే పక్కన స్థలం తీసుకుందాం. అక్కడ గడ్డితో ఒక గూడులా ఉండే హోటల్ని కడదాం. ఏంటమ్మాయి, గడ్డితో గూడు కట్టడం నీకొచ్చా? వచ్చు మావయ్య, నేను గార్డెన్ డిజైన్ కోర్స్ చేశాను. మీరు నన్ను నమ్మండి అని అనామిక దృఢంగా చెప్పటంతో అందరూ అనామికాని గట్టిగా నమ్ముతారు. ఇక అక్కడ హోటల్ని అమ్మేస్తారు. హైవే పక్కన ఖాళీ స్థలం ఒకటి తీసుకొని అక్కడ గడ్డితో అనామిక పక్షిగూడుల్ని ఏర్పాటు చేస్తుంది. వాటిని చూసి శారద, రమేషు, ప్రసాదులు ఎంతో సంతోషపడతారు. ఎలా ఉంది అత్తయ్య మన కొత్త పక్షిగూడు హోటల్? అయ్యో కోడలా, ఈ పక్షిగూడు లాంటి హోటల్ని చూస్తుంటే నాకు అసలు మాటలు రావడం లేదు. అంత బాగా చేసావు కోళ్ళ. అవుననామిక, ఇది చాలా బాగుంది. ఈ దెబ్బతో మన హోటల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండు. నిజం తల్లి, నువ్వు తయారు చేసిన ఈ పక్షిగూడు లాంటి హోటలు చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ మావయ్య. నాకు గార్డెన్ డిజైనర్గా మంచి ఆఫర్, మీ ఇంటికి కోడలయ్యే ఆఫర్ రెండూ ఒకేసారి వచ్చాయి. కుటుంబం ప్రేమ తెలుసు కాబట్టి జాబ్ ఆఫర్కి నో చెప్పి మీ కుటుంబానికి ఎస్ చెప్పాను. అలాగైతే మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా కోళ్లపిల్ల. మీ అత్తయ్య ముఖంలో ఇంత సంతోషం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు తల్లి. అంత సంతోషంగా ఉంది మీ అత్తయ్య అని అందరూ మాట్లాడుకొని పంతులు గారిని పిలిపించి ఆ పక్షిగూడు హోటల్ ఓపెనింగ్కి ఒక ముహూర్తం ఖరారు చేస్తారు. హోటల్ ముందు కోడలి గూడు హోటల్ అని పెద్ద బ్యానర్ కడతారు. అది చూసిన అనామిక, అత్తయ్య, ఈ బ్యానర్లో ఇలా ఎందుకు రాశారు? అసలు ఈ బ్యానర్ని ఎందుకు అత్తయ్య ఇక్కడ పెట్టారు? ఏం కాదులే కోళ్ళ, బాగుంటుంది. ఇక నుంచి మన హోటల్ పేరు కోడలి గూడు హోటల్. నువ్వు రిబ్బన్ కట్ చేయి అని చెప్పగానే అనామిక సంతోషంగా రిబ్బన్ కట్ చేస్తుంది. శారద క్యాష్ కౌంటర్ మీద కూర్చుంటుంది. కస్టమర్స్ సంతోషంగా లోపలికి వస్తూ ఉంటారు. రమేషు, ప్రసాదు సర్వీస్ చేస్తూ ఉంటారు. అనామిక కిచెన్లో ఉంటుంది.
ఏది కావాలని అడిగినా వాళ్ళకి ఆ ఐటెంని వేడివేడిగా చేసిస్తుంది. అలా అనామిక ఏర్పాటు చేసిన పక్షిగూడు హోటల్ 3 పువ్వులు 6 కాయలతో మంచిగా సాగుతూ ఉంటుంది. అనామిక కుటుంబం సంతోషంగా తమ వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చుకుంటారు. ఈ విధంగా అనామిక తన తెలివితేటలతో, తాను చదువుకున్నటువంటి నాలెడ్జ్తో దివాలా వైపు సాగిపోతున్న అత్తగారి హోటల్ బిజినెస్ని సరికొత్తగా మార్చి ఇప్పుడు లాభాల పంట పండేలా చేసింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. కోడలు అనామిక తోపుడు బండి మీద సమోసాలు చేయటానికి కావాల్సిన సామాగ్రినంతా సర్దుకొని గట్టిగా అత్తయ్యా, తొందరగా రండి, ఇప్పటికే ఆలస్యమైంది అని అంటుంది. అప్పుడే అత్తగారు శారద లోపలి నుంచి చిన్నపాటి డబ్బుల డబ్బాని పట్టుకొని బండి దగ్గరికొచ్చింది. ఏంటే కోళ్ళ అంతలా అరుస్తున్నావు? అత్తన్నాను కదా, నేను అరిచాను కాబట్టి వచ్చారు, లేదంటే అని అనామిక పూర్తిగా అనకముందే శారద మధ్యలో కల్పించుకొని లేకపోతే కుంభకర్ణుడి సిస్టర్లా పడుకుని ఉండేదాన్నే అని అనగానే అప్పుడే బయట్నుంచి ఇంటికొచ్చిన ప్రసాదు శారద మాటలు విని, వారేవా శారద, కొన్ని నిజాలైతే నువ్వు భలే ఒప్పుకుంటావులే, ఇందుకోసమైనా నిన్ను మెచ్చుకోవాలి తెలుసా అని ప్రసాద్ అనగానే అనామిక ముసిముసిగా నవ్వుకుంటుంది. శారద కోపంగా తను తీసుకొచ్చిన డబ్బుల డబ్బాని బండి మీద పెట్టి, ఒక 100 రూపాయలు చిల్లర డబ్బులు పెట్టాను, జాగ్రత్తగా వెళ్ళుకోళ్ళ. అలాగే అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొడుకు ఎక్కడున్నాడు కోళ్ళ? గ్యాస్ కోసం వెళ్ళాడు మావయ్య. ఇప్పుడు గ్యాస్ కోసం వెళ్ళటమేంటమ్మా? గ్యాస్ అయిపోయింది మావయ్య. ఆయన గ్యాస్ తీసుకుని సంతకొచ్చేస్తానని చెప్పాళ్లే. ఇక్కడి నుంచి నేను సామాగ్రిని తీసుకుని వెళ్తున్నాను మావయ్య. సరేనమ్మా కోళ్ళ, ఎవరిని నమ్మి ఖాతాలు పెట్టుకోబాకు. ఎందుకంటే మనం రోజు ఒకే దగ్గర సమోసాలు అమ్ముతూ ఉండటం లేదు కదా. అవును మావయ్య, ఎక్కడ సంత జరిగితే అక్కడికి వెళ్ళి సమోసాలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్న వాళ్ళం కదా. అందుకే మావయ్య ఖాతా పెట్టుకోవడం లేదు, ఎప్పుడు డబ్బులు అప్పుడే తీసేసుకుంటున్నాను. మంచి పని చేస్తున్నావమ్మా. ఇంకెళ్ళమ్మా, అవతల కొడుకు గ్యాస్ తీసుకుని బయలుదేరుంటాడు. ఇక వెళ్ళొస్తాను మావయ్య అని చెప్పి సమోసాల బండి తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతుంది అనామిక. ఇక అదేమో మందారపల్లి గ్రామం. ఆ ఊళ్ళో సంత జరుగుతూ ఉంటుంది. ఒక చెట్టు కింద గ్యాస్ సిలిండర్ పెట్టుకుని రమేష్ అనామిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, అనామిక ఇంకా రాలేదు? సంతేమో మొదలైంది. జనాలు నెమ్మదిగా వస్తున్నారు. అనామిక మాత్రం ఇంకా రాలేదు. సమోసాలు ఎప్పుడు చేస్తుందో ఏమో అని అనుకొని అనామికకి ఫోన్ చేస్తాడు. హలో అనామిక, ఎక్కడున్నావు? ఇప్పుడే మందారపల్లి ఊర్లోకి వచ్చాను బావా, నువ్వెక్కడున్నావు? నేను గ్యాస్ తీసుకుని సంతకొచ్చాను అనామిక, తొందరగా రా. వావ్ బావా, నీ దగ్గర ఏమైనా మ్యాజిక్ ఉందా? ఇలా ఇంట్లో నుంచి అలా టౌన్కి వెళ్ళి గ్యాస్ తీసుకొని అప్పుడే మందారపల్లి సంతకి వెళ్ళిపోయావా? పొగిడింది చాలా అనామిక. సంతలో ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరే ఉన్నాను, నువ్వు తొందరగా వచ్చేయ్ అని రమేష్ ఫోన్ పెట్టేస్తాడు. అనామిక కూడా ఫోన్ పెట్టేసి తోపుడు బండిని తోసుకుంటూ చెట్టు వైపు వెళ్తూ ఉంటుంది. ఇక సమయం రాత్రి 7:30 కావస్తుంది. శారద వంట చేస్తూ ఉంటుంది. ప్రసాద్ టీవీలో సీరియల్ చూస్తూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అయ్యో, కావేరి అనే మంచి కోడలికి గయ్యాలత్తగారు సుశీల దొరికింది. చాలా ఇబ్బందులు పెడుతుంది. పాపం కావేరి జీవితం ఏమవుతుందో ఏమో అని అనుకుంటూ ప్రసాద్ ఫీల్ అవుతుంటే శారద గరిటె పట్టుకొని ప్రసాద్ దగ్గరికొచ్చింది. కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతున్న భర్త ప్రసాద్ని చూస్తుంది. ఏడుపు గొట్టు సీరియల్ చూస్తా ఏడుపు మొదలెట్టాడు. ఇప్పుడప్పుడే ఆ దొక్కం తీరదు. ఇక నేనే వెళ్ళి ట్యూషన్ నుంచి పిల్లల్ని తీసుకురావాలి అని చెప్పి శారద గరిటెను సోఫా మీద పెట్టి ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. అలా నడుచుకుంటూ వెళ్ళి పిల్లలు హరీషు భవ్యలు వెళ్తున్న ట్యూషన్ దగ్గరికి చేరుకుంటుంది శారద. ఆ ట్యూషన్లో హరీషు భవ్యలు అప్పుడే బయటకొస్తారు. వాళ్ళని తీసుకుని ఇంటివైపు వెళ్తూ ఉంటుంది శారద. ఇక వీధి లైట్ల వెలుగులో మందారపల్లి గ్రామ సంత సందడిగా ఉంటుంది. అనామిక ఘుమఘుమలాడే సువాసనలతో సమోసాలు వేస్తూ ఉంటుంది. రండి బాబులు రండి, వేడివేడి సమోసాలు ఘుమఘుమలాడుతూ మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాయి, రెండమ్మా రండి అని అరుస్తూ ఉంటుంది. సమోసాలు తినటానికొస్తున్న వాళ్ళకి రమేష్ డబ్బులు తీసుకుని కావాల్సిన సమోసాలిస్తూ ఉంటాడు. ఆ బండి దగ్గర చాలామంది ఉంటారు. అనామిక, చేసిన సమోసాలు చాలు, ముందుగా బండి చుట్టూ ఉన్న వాళ్ళకి సమోసాలు గట్టివు.
సరిపోకపోతే అప్పుడు మరిన్ని సమోసాలు చేద్దువు గాని అని రమేష్ చెప్పగానే అనామిక సరేనంటుంది. అలా అనామిక సమోసాలు కడుతూ ఉంటుంది. డబ్బులు తీసుకుని డబ్బాలో వేసుకుంటూ ఉంటుంది. అలాగే సమయం గడుస్తూ ఉంటుంది. సమయం రాత్రి 10 గంటలు కావస్తుంది. అనామిక రమేష్ ఇద్దరూ సంత నుంచి ఇంటికి తిరిగొస్తారు. పిల్లల కోసమని కొన్ని సమోసాలు తీసుకొచ్చి హరీషు భవ్యకి ఇస్తారు. వాళ్ళిద్దరూ తల్లి తండ్రి తెచ్చిన సమోసాలని సంతోషంగా తింటూ ఉంటారు. డబ్బులతో నిండుగా ఉన్న డబ్బుల డబ్బాని తీసుకొచ్చి శారదకిస్తుంది అనామిక. శారద ఆ డబ్బాని చూసి, కొంచెం బరువు తగ్గినట్టుగా ఉంది కోళ్ళ. తగ్గకుండా ఎలా ఉంటుంది శారదా? తినేది కొంచెం, చేసే పనేమో ఎక్కువ. ఇక బరువు తగ్గకుండా అనామిక ఎట్టా ఉంటుంది? నేను అడుగుతున్నది పెట్టే బరువు గురించి అని శారద అనగానే అక్కడ ఏమాత్రం ఉండకుండా లోపలికి వెళ్ళిపోతాడు ప్రసాద్. ఎల్లు కోళ్ళ, నువ్వు కొడుకిద్దరు తినండి, ఎగ్గు కూర వండాను అని చెప్పి డబ్బుల డబ్బాని తీసుకుని తన బెడ్రూంలోకి వెళ్తుంది శారద. అనామిక రమేషు అన్నం కూర పెట్టుకుని తింటూ ఉంటారు. పిల్లలేమో సమోసాలు తింటూ ఉంటారు. శారద బెడ్ మీద కూర్చొని డబ్బులు లెక్కబెట్టుకుంటూ ఉంటుంది. ఏమోయ్ శారదా, ఇప్పుడు కొడుకు కోడలి సంపాదన బావుంది గదా, మనవడి పేరున మనవరాలి పేరున కొంత డబ్బు గట్టు. పిల్లలు ఎదుగుతున్నారు గదా, మునుముందు చదువులకి చాలా ఉపయోగపడతాయి. అవునండి, నేను కూడా అదే అనుకుంటున్నాను అని శారదా దంపతులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక రమేష్లు ఎక్కడ సంత జరిగినా అక్కడికి వెళ్ళి సమోసాల బండి పెట్టేవాళ్ళు. బాగా చీకటి పడ్డ తరువాత డబ్బులతో శారద ఇచ్చే డబ్బాని నింపుకొని వచ్చేవాళ్ళు. కొన్నాళ్ళకి అనామికాని చూసి చాలామంది సమోసాల వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. 2 పోయి 3, 3 పోయి 4. ఇలా రోజు రోజుకి సమోసాల వ్యాపారులు పెరుగుతూనే ఉన్నారు. దాంతో అనామిక చేసి అమ్ముతున్న సమోసాల వ్యాపారానికి బ్రేక్ పడింది. అప్పటి వరకు వచ్చిన రాబడి ప్రవాహంలో వేగమూ తగ్గిపోయింది. ఆ రోజు సమోసాల బండి తీయకుండా దిగులుగా బండి దగ్గర నిలబడ్డ అనామిక దగ్గరికి అత్తగారు శారద వచ్చింది. ఏం కోళ్ళ, ఈరోజు సమోసాల బండి తీయకుండా దిగులుగా దీర్ఘంగా ఆలోచన చేస్తున్నావు? ఈ రోజు నుంచి సమోసాలు అమ్మడం మానేద్దామని అనుకుంటున్నాను అత్తమ్మ. సమోసాలు అమ్మడం మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు కోళ్ళ? అత్తయ్య, ఒకప్పుడు సమోసాల బండి మనకి మాత్రమే ఉండేది. ఎక్కడెక్కడ సంత జరుగుతుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ సంతలో మన సమోసాల బండిని పెట్టేవాళ్ళం. డబ్బులు కూడా బాగానే సంపాదించుకునేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఏం మాయదారి రోగం వచ్చింది కోళ్ళ? ఒకరిని చూసొకరు చాలామంది సమోసాల బండ్లు పెట్టుకున్నారు అత్తయ్య. దాంతో ఏదో అలా బిజినెస్ అవుతుందంతే. 2-3 డబ్బులు మాత్రమే వస్తున్నాయి. కోళ్ళ, నీకొక సత్యం చెబుతా నేను. చెప్పండి అత్తయ్య. ఒకప్పుడు చికెన్ బిర్యానీ మాత్రం ఉండేది. ఆ తర్వాత చికెన్ టిక్కా బిర్యానీ వచ్చింది. ఆ తర్వాత అంటూ శారద చికెన్ బిర్యానీ తాలూకా వచ్చిన కొత్త కొత్త మార్పులన్నీ చెప్పటం మొదలుపెట్టింది. అవన్నీ అనామిక వింటూ ఉంటుంది. కోళ్ళ, నేను చెప్పిన దాన్ని బట్టి నీకేం అర్థమయ్యింది? వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా పోటీ ఉంటుంది. ఆ పోటీలో నువ్వు గెలిచి తీరాలనుకొని మన వ్యాపారాన్ని మరింత కొత్తగా ప్రజలకు అందించాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం, సవాళ్ళని ఎదుర్కొంటాం. అవును కోళ్ళ, ఇప్పుడు నువ్వు ఆ దిశగా అడుగులు వేయి. బాగా ఆలోచించు, చేస్తున్న పనిని కొత్తగా చూపించు అని చెప్పి శారద వెళ్ళిపోతుంది. అనామిక ఆలోచన చేస్తూ ఉంటుంది. అలా కొంత సమయం తర్వాత అనామికకి ఒక ఐడియా వస్తుంది. అంతే, సంతోషపడుతూ ఇంటి నుంచి కిరాణా కొట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడ పింకు ఆరెంజ్ కలర్స్ని తీసుకుని ఇంటికి వచ్చింది. ఆ రోజు సాయంత్రం సమోసాల బండి మీద సామాగ్రిని సిద్ధం చేసి పెడుతుంది అనామిక. అది చూసిన శారద, రమేషు, ప్రసాదు, పిల్లలు అందరూ సంతోషపడతారు. అత్తయ్య, మీ మాటలు నాలో కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. బాగా ఆలోచన చేశాను. కలర్ సమోసాని మొదలుపెట్టాను అత్తయ్య అని చెప్పగానే అందరూ సంతోషపడతారు. అనామిక ఆలోచనని ఇంటిల్లిపాది మెచ్చుకుంటారు. కోడలి కలర్ సమోసా, వారెవ్వా కోడలా, ఇలా ఎప్పుడు నువ్వు హుషారుగా ఉండాల, కొత్తగా ఉండాలి, దిగులుగా బాధగా ఉండకూడదు. అవును తల్లి, మీ అత్తగారు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. మాకు కోడలివైనా కూతురువైనా నువ్వే గదా. నువ్వు బాధపడ్డం నేను మీ అత్తయ్య చూడలేమమ్మా. మన వ్యాపారం ఎట్టా ఉన్నా సరే నువ్వెప్పుడు దిగులు పడబాకు. మీరు అత్తమామలు కాదు మావయ్య, అమ్మా నాన్నలని నాకు అర్థమైంది. ఇంతవరకు నేను సమోసాలు అమ్మిన సంతలోనే ఇప్పుడు నేను కలర్ సమోసాలు అమ్ముతానత్తయ్య.
జాగ్రత్త కోళ్ళ. వ్యాపారం అంటే ఒక పోటీ రంగం. నవ్వుతూనే మనం కొత్తగా చెయ్యాల. విజయం సొంతం చేసుకోవాలి. ఇకెళ్ళిరా అమ్మా. అని చెప్పగానే అనామిక రమేష్ ఇద్దరూ కలిసి తమ సమోసాల బండిని తీసుకుని వాళ్ళు ఊర్లో జరుగుతున్న సంత దగ్గరికి వెళ్తారు. ఒకచోట వాళ్ళ సమోసా బండిని పెడతారు. అనామిక వినూత్నంగా తయారు చేస్తూ కలర్ సమోసాలు అమ్మటం మొదలు పెడుతుంది ఆ సంతలో. అన్నలు, అక్కలు, పిల్లలు, పెద్దలు రావాలండి, రావాలి. కలర్ సమోసాలు మీ ముందుకొచ్చాయి అని గట్టిగట్టిగా సంతలో ఉన్న ప్రతి ఒక్కరికి వినిపించేలాగా అరుస్తూ ఉంటుంది. చాలామంది కలర్ సమోసా అన్న పేరు వినగానే ఎంతో ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఈ కలర్ సమోసా ఏంటి? ఆనియన్ సమోసా, ఆలూ సమోసా తెలుసు, కానీ కొత్తగా ఈ కలర్ సమోసా ఏంటా అని ప్రజలందరూ అనామిక బండి దగ్గరకొచ్చి చూసేవాళ్ళు. అనామిక బండి దగ్గర ప్రతినిత్యం అందుబాటులో ఉండే సాదాసీదా సమోసాలతో పాటు పింక్ కలర్లో, ఆరెంజ్ కలర్లో సమోసాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. అందంగా మాత్రమే కాదు, అవి గుమగుమలాడుతూ నోరూరించే విధంగా కనిపిస్తాయి. అంతే, వాటన్నిటినీ రుచి చూడాలని అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎంతో ఇష్టంగా డబ్బులిచ్చి అనామిక దగ్గర సమోసాలు కొనుక్కొని ఆ ప్రజలందరూ తింటూ ఉండేవాళ్ళు. అలా అనామిక మొదలుపెట్టిన కలర్ సమోసాల వ్యాపారం మంచి విజయం సాధించి పెడుతుంది. అనామిక కుటుంబం సంతోషంగా జీవించేలా చేస్తుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.